ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమంటే గత వారం రోజుల నుంచి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గౌరవనీయులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పైన చాలా మంది చాలా ఎక్కువ మాడుతూ ఉన్నారు. ప్రజెంట్ మేయర్ కావచ్చు, 9 నంబర్లు పుచ్చుల రాజా నంగనాచి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరాముడు కావచ్చు, కొంతమంది తూతురు తిరగాళ్ళు, వాళ్ళకు పదవులు ఉండవు, రాజకీయ అవగాహన ఉండదు, సామాజిక స్పృహ ఉండదు, వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఒక విషయాన్ని పదే పదే చెబితే నమ్ముతారని వాళ్ళు భ్రమలో ఉన్నారు. మా ఎమ్మెల్యే పైన ఎన్నిసార్లు మీరు ప్రెస్ మీట్ పెట్టినా ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఏదో మాట్లాడితే పార్టీలో మైలేజ్ వస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటి రోజు మా ఎమ్మెల్యే గారు ఒక విషయం మాట్లాడారు. ఏం మాట్లాడంటే అంద్రినీ వాళ్ళు 2200 నీళ్ళు వస్తాయని అనంత వెంకటరాముడు గారు మాట్లాడితే, అయ్యా అంద్రినీవాకు 2200 క్యూసెక్లు కాదు 3800 క్యూసెక్లు వస్తాయని నీళ్లు ఒకసారి పోయి అంద్రినీవ కాలం మీద ఆ ప్రవాహాన్ని గమనించాయా అని చెప్తే, ఆయన కృష్ణా జలాలకు అంద్రినీవాకు సంబంధం ఏమి లేకపోయినా కృష్ణా జలాల విషయంలో ఆయన నడుచుకొని వచ్చేది ఆ వీడియోని అంగప్పారు ఇక్కడ చూడు అక్కడ చూడు అని వాళ్ళన్నీ సోషల్ మీడియా వైరల్ చేస్తా ఉన్నారు. అయ్యా మేము మాట్లాడింది అంద్రినీవా అయ్యా, జీడిపల్లి డ్యాము కృష్ణా జలం నుంచి కాదు, తెలుసుకోండి. బుద్ధుండల్లా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారో అని. అదేవిధంగా అనంత వెంకటరాముడి గారికి అక్రమాస్తులు ఉన్నాయి, 400 ఎకరాలు ఉన్నాయి, ఆయన రాజకీయంగా కూరబెట్టుకున్నాడు అని మా ఎమ్మెల్యే గారు చెప్పారు. దాని గురించి ఒకరోజు ప్రెస్ పెట్టారు, సరే అనుకున్నాం. నిన్న రోజు ఒక ఆయన మాట్లాడతాడు, మీరు ఇట్లా మాట్లాడితే పద్ధతి లేదు, ఖబర్దార్, ఏమన్నా మాట్లాడితే మీకు అది చూస్తామంటే మాట్లాడతాను. ఆయన రూలింగ్ గవర్నమెంట్లో మేము ఉండి కూడా మేము న్యాయంగా పోతా ఉంటే కూడా మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. చూస్తూ ఊరుకోమంటారు. ఊరుకోపోతే ఏం చేస్తావు? బాంబులు వేస్తావా? ఏం చేస్తావా? చట్టం ఉంది, పో చట్టం చెప్పుకోబోద్దు అంటే మేము చెప్తాం, చట్టం తిరిగిపోతాం. అదేవిధంగా ఇక్కడ అనంతపురం అసెంబ్లీలో గెలిచిన వాళ్ళందరూ కూడా నాన్ లోకలే. గెలిచిన వాళ్ళు ఇద్దరు, ఒకరు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, నాని రామకృష్ణ, ఆయన బల్జీ కులస్తుడు, ఎన్ఆర్కే ట్రావెల్స్ అధినేత, మున్సిపాలిటీ చైర్మన్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు సైఫుల్లా గారు ఎంపీ అయ్యారు ఇక్కడ లోకల్గా. మా ఎమ్మెల్యే ఎట్లా లోకల్ అంటారంటే, అనంతపురం అసెంబ్లీలో బుక్కరాయ సముద్రము, రాప్తాడు, రూరల్ మండలము, అనంతపురం నగరం కలిసి అసెంబ్లీకి ఉండేది. మొన్న విడిపోయినప్పుడు ఆయన రాప్తాడుకు పోయాడు. విడిపోకున్నప్పుడు లోకల్, విడిపోయినప్పుడు నాన్ లోకల్, విడిపోకపోయినా ఆయన ఏదో లోకల్ అయినాడు. మీరు నాన్ లోకల్. అదేవిధంగా మీ పక్కన ఉండే నాయకులంతా నాన్ లోకలే. ఆయన ఎవరో నగరాలు 2 సార్లు అయినాడు. ఆయనకి ఏమారుతుందో తెలియదు. అప్ప అనుకుంటా, ఆ అప్పతో ఈ అప్ప ఏముందో తెలియదు. కానీ కదిరి నుంచి వచ్చిన చింత సోము అనే అప్ప, ఆ అప్ప నగరాధ్యక్షుడు. ఏమారుతుంది నీకు? నువ్వు లోకలా? అదేవిధంగా ఉద్యోగాల విషయాలు, కాంట్రాక్ట్ విషయాలు అన్ని చూసే రాయచోటు చెందిన రమేష్ గౌడప్ప ఆయప్ప. అదేవిధంగా నార్పల్ చెందిన సత్యనారాయణ రెడ్డి లోకల్ అప్ప, ఆయనకేమప్పాయిరా. అదేవిధంగా దామోదర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, వీళ్ళతో ఎవరప్పాయిలో తాప చంద్రులతో వచ్చి రాజ్యం చేస్తారా? మీరు మారుతారా మా ఎమ్మెల్యే గురించి? అదేవిధంగా దివాకర్ రెడ్డి పుణ్యాన బోటాబోటి మెజార్టీతో నువ్వు ఎంపీ అయ్యావు. నీకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉందంట. ఏముందయ్యా? అందరినీ తొక్కుకుంటా నీకు ఎమ్మెల్యే పెన్షన్ వస్తుంది, ఎంపీ పెన్షన్ వస్తుంది, సాల్దా? ఇవాళ పొద్దున వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటాయన, వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటాయన. ఎంపీ కావడానికి ఈయన చేసిన విషయం ఏమంటే, అనంత వెంకటరెడ్డి, ఆయన కుమారుడు అనంత వెంకటరామరెడ్డి, కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకి ఎంపీ సీటు కేటాయిస్తే ఈయన బాత్రూంలో పురుమంది మీకు చచ్చిపోతారంటే అప్పుడు ఆయన తప్పుకొని ఈయన కుమారుడికి ఇచ్చాడు. ఇది నీ రాజకీయ అత్యాశ. అదేవిధంగా మనం చూసాం మున్సిపల్ ఆఫీస్లో ప్రజా సమస్యల పైన మాట్లాడండి అయ్యా, కుక్కలున్నాయి, రోడ్డు అభివృద్ధి చెందలేదు, అదేవిధంగా డంపింగ్ యార్డ్ అవినీతి అని వైసీపీలో ఉన్నప్పుడే కోకటం విజయభాస్కర్ గారు ఆ కార్పొరేట్ మొత్తుకునే వాళ్ళు. ఇప్పుడు ఈ కౌన్సిల్లో ఎక్కడ మనకు పరువు పోతుందో అని ప్రజా సమస్యలు పక్క పెట్టి డివైడ్ చేసి ఉదయాన్నే ప్రాశబ్ద సారు అంటూ మా ఎమ్మెల్యే ఐప్స మారేసుకున్నా కూడా అంత మిందుకు పోతున్నారు. ఎమ్మెల్యే అనే భయం లేదు, గౌరవం లేదు. ప్రజలంతా ఏందయ్యా పాపం అంటారు. మా ఎమ్మెల్యే గారు సౌమ్యుడు, ఒక రైతు బిడ్డ,
రాప్తాడికి బండి పిలిచి పాలు వచ్చి పోసుకొని రైతాంగం చేసుకొని వాళ్ళ చిన్న దగ్గర చిన్న పరిశ్రమలో పనిచేసుకొని ఆ పరిశ్రమలో అనుభవంతో ఈరోజు పారిశ్రామికవేత్తాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా 2000 మందికి ఆయన ఉపాధి చూపిస్తున్నాడు. ఆయన బియ్యంలో అక్రమాలు అంటారు. ఆయన ఒకసారి జర్నీ పోతే 6 లక్షలు అవుతుంది, అహ్మదాబాద్ పోతే 2 లక్షలు అవుతుంది, హైదరాబాద్ పొయ్యి వస్తే ఒక 3 లక్షలు అయిపోతుంది. అదేవిధంగా రోజు పార్టీ ఆఫీసులో వచ్చే సందర్శకులు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రజలకు కావచ్చు టీలు కాఫీలు నీళ్ళు ఇస్తూ ఉంటాడు. ఆయన ఎవరు వచ్చినా రోజుకి ఒక 50 రూపాయలు డబ్బులు అయిపోతుంటాయి, ఎవరు చేయిస్తాడు. అంత మంచి ఉన్న వ్యక్తి. ఆయన పట్టుకొని కులానికి చెందిన బీసీ వాళ్ళకు సమస్య జరిగితే దాంట్లో దూరం వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు, ఆయన కనకప చెందిన వైఎస్ఆర్టీపీ నాయకుడు, ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళు జైలు పోయినట్టే దాన్ని పట్టుకొని కబ్జాలో అంటాడు. అనంతపూర్లో ఏం ఆదాయం లేదు. మీరు ఈ యొక్క రాప్తాడు పంగల్ రోడ్ నుంచి ఇక్కడ బళ్ళారి బైపాస్ వరకు వచ్చిన బ్రిడ్జి కావచ్చు, రోడ్డు కావచ్చు, గుత్తేదాన్ని భయపడిచ్చి 40 కోట్లు సంపాదించుకొని వాస్తవా కదా. కార్పొరేటర్లు పై 5,000-10 లక్షలు అడిగితే మీకు సీట్ ఇచ్చింది ఎక్కువ పోడే అని వాళ్ళు గదుకుంది లేదా నిజమా కాదు చెప్పు. 150 కోట్ల దాకా సంపాదించుకొని ట్రాన్స్ఫర్లో డబ్బులు, ఉద్యోగాల్లో డబ్బులు. ఎవరు తెలియకున్నారా మీరు? పిల్లి పాలు తాత కళ్ళు మూసుకోవాలంటే చూలేకుంటారేమో. అందరూ గమనిస్తా ఉన్నారు. ఇక్కడ అనంతపురం టౌన్ లో మేధావులు, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు, పెన్షనర్స్, ఆటో డ్రైవర్ నుంచి కూలివాడు కూడా అనంతపురంలో చదువుకున్నవాడు ఉంటాడు. అన్ని గమనిస్తా ఉన్నారు. అదేవిధంగా పంచ పాండవులు, ఆ పంచ పాండవులు మీకు చేసింటే 24 మెజార్టీ, 24,000 మెజార్టీ మాకు వచ్చింది. ఇదే మీరు పంచ పాండవులు చేయకుంటే మాకు 50,000 మెజార్టీ. పంచ పాండవుల్ని పంచభూతాలు కలపాలనుకున్నావు. నువ్వు ఎక్కడ పోయావు? నువ్వు చాలా కిందకి వెళ్ళిపోయావు. నీది నువ్వు చూసుకోబోయా అంటే పక్కన రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ముక్కులు పెడతాడు, పక్కన సింగమల సాంబశివటిలో కంట్రోల్ పెడతాడు, ఆ విశ్వేశ్వరెడ్డి గారి విషయంలో చోలేలు పెడతాడు. ఒకరా ఇద్దరా? ఉషమ్మ గారు అంటే అంతమంది పార్టీని తొక్కడము ఆయన పైకి రావాల. ఇతని పేరే పుచ్చుల రాజా, 9 నంబర్ల ఎమ్మెల్యే, నంగనాచి ఎమ్మెల్యే. ఏమనంటే మా ఇంట్లో 5 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టున్నారు, నీకు టికెట్ ఇచ్చే నాకు లేరా. ఆ రోజు ఏదో మాలశివసేన టికెట్ కన్ఫర్మ్ అయితే నేను చచ్చిపోతానంటే ముసడు చచ్చిపోతానంటున్నాడు. ఉరవకుండా శివరాముడికి లేదు, ఎందుకు కాంట్రవర్సీ ఒకసారి ఇస్తామని ఇచ్చారు. ఒకసారి ఇస్తే నువ్వు అనంతపూర్లో అంటే పార్టీ క్యాడర్ అందరినీ నాశనం చేసి పడేసినావు. అనంతపూర్లో బలిజ కులస్తులు, మైనార్టీసులు, కురబలు, అదేవిధంగా శెట్టి గారు 6 వయసులు ఎక్కువ ఉంటారు. 6 వయసులకి గత ఎలక్షన్ లో ఒక్క కార్పొరేట్ సిటీలను బలిజలంటే నేను, మన్సూన్ భార్య, అదేవిధంగా సుబ్బయ్య గారు, అదేవిధంగా ప్రకాశ్ రోడ్లో ఉన్న అమరా వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య ఓళ్ళు మాకు ఎవరు లేక మేము గెలిచాం, మీరు ఇచ్చిన వాళ్ళతో ఓటారు. అదేవిధంగా యోగి గారికి కోట పుణ్యాన్ని వచ్చింది. బలిజలకి న్యాయం చేసిందంటే గతంలో ఉన్న అంటే మీ పార్టీలో ఈరసామిడి ఫ్యామిలీ కావచ్చు, కోడిమల్ల నాయుడు గారి ఫ్యామిలీ, వాళ్ళ ఇంటికి పోతే టీకా ఇస్తారు, ఇప్పుడు డబ్బులు ఇస్తారు. మీరు మీ ఇంట్లో పనిచేసే టీలు మోసే కాజాకి చనిపోతే ₹1 టీ లేరు. నువ్వేందో మదర్ తెరీసా వారసుని, అన్నాజరే తమ్ముణ్ణి, సేవే లక్ష్యం, ప్రేమ మార్గం, అభివృద్ధి అంటే అనంత అనుకున్నావు. అనంత అంటే పేరులో అనంతమైన మనసు ఉండాలయ్యా. అనంత అమౌంట్ అయితే అనేక మంది ఏడ్చాలయ్యా. అది కాకోకుండా అనంత అంటే అభివృద్ధి పక్కన పెట్టేసి అనంత అంటే అక్రమాలు, అనంత అంటే ఆయన చేసిన విషయాలు చాలా ఉన్నాయి, చెప్పడానికి మాకు బాగుండదు. అదేవిధంగా మేయర్గా మైనార్టీకి ఇచ్చాడు. ఆయన ఏ పొద్దు జెండా మోసాడయ్యా. టీటీడీ బోర్డు మెంబర్గా ఒక శేషమాసకి ఇచ్చావు. వాళ్ళకి ఏమవుతుందయ్యా? నీకు వాళ్ళకి చీకటి అసలు ఏమి ఉన్నాయి? నీ ఫ్రెండ్స్ కొడుకును, నీ మిత్రులు పెడతావు, పార్టీ కష్టకాలం జెండాల మోషన్ అందరినీ దూరం పెడతావు. పీకే సర్వే చేశారు. పీకే సర్వేలో ఈయన పీకేసినారు. ఈయన సర్వే చేసింటే ఈయనకి ఏంది లేదు. ఈయనకు నో ప్రమోషన్, ఓన్లీ డిమోషన్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి ఇప్పుడు జిల్లా అధ్యక్షుడయ్యాడు, రేపు నగరాధ్యక్షుడు అవుతాడు. సెంట్రల్ ఎంపీ నుంచి స్టేట్ ఎమ్మెల్యే, రేపు నువ్వు కార్పొరేటర్ అవుతావు. చూసుకో. ఆ కార్పొరేట్ కూడా నీ వార్డులో ఆ రమ్మత్పి అంట, ఆ సుకేష్ ఉన్నారు, నీకు వార్డే లేదు, నువ్వు మాడతావు. అదేవిధంగా ఈ పీటీసీ బ్రిడ్జి ఓపెనింగ్కి సెంట్రల్ స్టేట్ చేస్తే ఆ రోజు బీసీ కులానికి చెందిన రంగయ్య రాకోకుండా మీరు ఎవరే పెద్ద ఏదో చేసినట్లుగా నడుచుకుంటూ వస్తావు. నీకు బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు మంచి బట్టలు వేస్తే కింద నుంచి పైవరకు చూస్తావు. ఎవరిని ఓర్చావు నువ్వు.
మొన్ననే తిట్టారు మొన్న ఎరసామిడి గారు, నన్ను ముగ్గురు ఇబ్బంది పెట్టారా, ముగ్గురు చెప్తా ఉంటాను, దాంట్లో నువ్వు నాము చూసుకో. అదేవిధంగా వడ్డే గోపాల్ జగన్ మోహన్ రెడ్డి ముందరే ఈయన పార్టీ నాశనం చేస్తాడని వడ్డే గోపాల్ చెప్పాడు. ఆయన సిగ్గులే, కొగని విజయభాస్కర్ గారు మాట్లాడతారు బయట నీ గురించి, చోలు మూసుకొచ్చింది మేము. అదేవిధంగా తెల్లవారుజామున 3 లేస్తాడు, 3 లేచినప్పటి నుంచి చీకటి రాజకీయాలు చేస్తాడు, వాట్సాప్ కాల్ చేసుకుంటా, ఎవడు లైక్ కొట్టినాడు ఫేస్బుక్లో, ఎవడు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినాడు, కామెడీ చేసినాడు, అన్ని ప్రతిదీ. ఒక 5 మంది ఆయన దగ్గర నా మధు దగ్గ, ఒకటి తుమ్మె, నానడ్డి కారెక్కా అన్ని ఫోటోలు పెట్టుకుని ఇనుకుంటా నడివంకలో గుడి పీకేశారు. వడ్డే గోపాలని వాళ్ళు గుడి పీకేస్తే దానికి నేను 7 లక్షల రూపాయలు నా వంతు విరాళం ఇస్తూ విగ్రహం ఇచ్చి మైకులు ఇచ్చి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టా. దాన్ని అడ్డుకుంటావు నువ్వు. దాని గోపుర నిర్మాణానికి మాజీ ఎంపీ రంగయ్య గారు డబ్బులు ఇస్తే దాన్ని నువ్వు అడ్డుకుంటావు. ఇక్కడ దుర్గమ్మ గుడి ఉంది, వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చా, విగ్రహం ఇచ్చా, మైకులు ఇచ్చా, మధుతో మీరు ఎందుకు ఇప్పించుకుంటారు మీరు అని వాళ్ళు తిడతాడు. ఈ జంక్షన్ లో ఉన్న జెండామాన కట్టకు నేను డబ్బులు ఇచ్చి కట్టిస్తే, నాతో పాటు సలీం మా మిత్రులతో కట్టిస్తే నేను రావాలంటే మధు రాకూడదు, మధు ఫ్లెక్సీలో ఫోటో వేయకూడదని రాసింగ్ చేస్తావా, ఫోటో రాసింగ్ చేస్తావా? నువ్వు సచ్చిలుడు అనువో. ఈయనకు టికెట్ వచ్చిందేమో కానీ ఇంటి పోరు ఎక్కువైపోయింది. చంద్రాడు కొడుకు అంటారు, అనంతరం అల్లుడు భీముడికి అంటారు, కూతురుకి అంటారు, సుబ్బాడు బార్కని ఇంట్లోనే ఇంటి పోరు ఉంది. నీకు టికెట్ ఈ రాయ మీకే అయిపోయింది, జీవితాంతరం మీ ఇంటికేనా? ఏమేమన్నా రాయిచ్చారా? ఏమన్నా సర్వేలో బల్జలకు వస్తే మాలా శ్రీనివాసులు, మా ఇంటికి వస్తే నదీము, ఇప్పుడు నువ్వు పెట్టిన వసీం కూడా రేసులోకి వచ్చినాడు, కొకటి విజయభాస్కర్ రెడ్డి, చవ్వ రాజశేఖర రెడ్డి, గురునాథ్ రెడ్డి, వైటి శివారెడ్డి, వీళ్ళంతా రెడ్డిలో ఉన్నారు, కురుబల్లో రంగబస్సం ఉన్నారు. మిమ్మల్ని అసలు ఎక్కడ కానీ తీసుకోలేదు, మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని. అయిపోయింది, ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. నీ తాటాకు చొప్పలకు, నీ ఊడత ఊపులకి ఎవరిని భయపడిస్తావా? ఎవరు భయపడరు. అదేవిధంగా ఏదైనా ప్రెస్ మీట్ పెడితే కాస్తో కేస్తో రాజకీయం అని ఉన్న ఆ జమ్ము ప్రకాష్ ఎన్నో, కోటి విజయభాస్కర్ ఎన్నో, మీ వాటిలో సుఖేషో, ఆ గూడూరు మల్లికార్జున అట్లా మంచి పెట్టిస్తే నమ్ముతారు. థ్యాంక్ యూ.